బిగ్ బాస్ ప్లస్ అయిందా మైనస్ అయిందా? బిగ్ బాస్ అన్నది డెఫినెట్లీ ప్లస్ నాకు సంబంధించిన వరకు అయితే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా ఫేమ్ ఉండి మనము ఆల్రెడీ ప్రీ ఫ్యాన్ బేస్ ఉండి చాలా వర్క్ చేసి ఉండి మనం అక్కడికి వెళ్తే ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అన్న థింగ్ ఉంది. అసలు నేను తెలియడమే జనాలకి ఎవరికి తెలియదు కదా. యాజ్ ఎ ఫ్రెష్ ఫేస్ వెళ్ళి ఇంతమందికి నేను తెలియగలిగే లైక్ తెలిసేలాగా అయింది అంటే సో ఇట్స్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్. సో డెఫినెట్లీ అది నాకు ప్లస్ అయిందని అనుకుంటున్నాను. బిగ్ బాస్ 8 లో కప్ రాలేదని ఫీల్ అయ్యావా? కొంచెం ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే చివరి వరకు వెళ్ళి అక్కడ అది రాలేదని ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ వెంటనే నేను కోపప్ అయిపోయినా ఒక 5 to 10 minutes లైక్ అనుకొని అక్కడ పేరెంట్స్ని కలిసి లైక్ దాని నుంచి బయటకు వచ్చేసి దాన్ని ఇంకా వేరే వర్క్స్ మీదకి వెళ్ళిపోయినా అంతే. సూపర్. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది, డాక్టర్లు అంతా మంచి యాక్టర్స్ అవుతారు, లేకపోతే మంచి మంచి డైరెక్టర్లు అవుతారు. ఆయన అన్న సినిమా డైరెక్టర్ కానీ సందీప్ రెడ్డి వంగ కానీ వీళ్ళంతా డాక్టర్స్. ఈ మధ్య హిట్ 3 శైలేష్ కొల్ల కూడా ఎంబీబీఎస్. వీళ్ళంతా ఏంటి మీ డాక్టర్స్ కి మంచి కథలు రాస్తారు, ఎక్కడ దొరుకుతాయి? థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే డాక్టర్స్ కి ఏంటంటే కొంచెం అంటే లైక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వైజ్ అంటే మన హ్యూమన్ నాకు పర్టికులర్ గా మెడికల్ ఫీల్డ్ ఎట్లా హెల్ప్ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ ఎమోషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎన్నో వేల లక్షల మందిని డైలీ లైక్ వాళ్ళు వస్తూ ఉంటారు. నేను 5.5 years టైం స్పాన్లో నేను మెడిసిన్ చేసే టైంలో ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసి నాకు చాలా లైక్ ఫస్ట్ 2-3 years అయితే నాకు చాలా అంటే ఏంటి ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో, ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి ఈ ప్రపంచంలో అని ఫస్ట్ నాకు రియలైజ్ అయింది. దాని తర్వాత హ్యూమన్ ఎమోషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. నేను ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో నేను కాలేజ్ పార్కింగ్లో బండి పెట్టేసి ఇంకా ఇట్లా లోపలికి హాస్పిటల్ త్రూనే వెళ్ళాలి మేము కాలేజ్కి. హాస్పిటల్లో ఇట్లా వెళ్తుంటే ఒక ఆవిడ ఒక బేబీని పట్టుకొని పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తుందనమాట. ఒక 15-20 మంది ఆవిడ వెనుక పరిగెడుతున్నారు. సో ఆమె ఏడ్చుకుంటూ నా బిడ్డ చచ్చిపోలేదు, నా బిడ్డ బతికే ఉంది, మీరందరూ మోసం చేసిండ్రు అది ఇది అని చెప్పేసి అంటుంది. ఒక డెడ్ బేబీని పట్టుకొని ఏడుస్తూ లేపుతుందనమాట. సో ఆవిడ లైక్ బిడ్డ పుట్టంగానే చనిపోయింది. సో ఆవిడ ఎంత లెవెల్ ఆఫ్ సైకలాజికల్ థింగ్ లోకి వెళ్ళిపోయిందంటే చచ్చిపోలేదు బ్రతికే ఉందని చెప్పేసి లైక్ ఆ బిడ్డని ఇవ్వట్లేదు అనమాట వాళ్ళకి. సో అట్లాంటి డిఫరెంట్ సినారియోస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి హాస్పిటల్లో అప్పుడే హ్యాండ్ కట్ అయిపోయి ఒక పర్సన్ ఇట్లా లైక్ పరిగెత్తుకుంటా వాడే ఎవరు లేరనమాట, అతనికి ఎక్కడో సమ్ అవుతే వాడికి హ్యాండ్ కట్ అయిపోయింది, వాడు హాస్పిటల్లోకి నడుచుకుంటూ వస్తుండ అనమాట. సో అట్లాంటి చాలా అంటే చాలా డ్రామా చాలా చూస్తాం, అంటే హ్యూమన్ ఎమోషన్స్ ని చాలా చూస్తాం అనమాట. ఎప్పుడైనా చూసినా ఇటువంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు ఎమోషన్ ఫీల్ అవుతారా లేకపోతే డాక్టర్గా ఉంటారు? ఎందుకంటే ఆబ్వియస్లీ అంటే చాలా చూసి ఉంటారు, చాలా డీప్ ఎమోషన్ చూస్తారు మీరు. అవును, ఫ్యూ ఇయర్స్ తర్వాత కొంచెం నార్మల్ అయిపోతారేమో. కానీ ఇప్పుడు ఆబ్వియస్లీ నేను మెడిసిన్ చేస్తున్న టైంలో ఐ వాజ్ ఎ టీనేజర్ కదా, 17-18 ఆ టైంలో ఆబ్వియస్లీ అది చాలా మనకి కొంచెం అనిపిస్తుంది. కానీ ఒక 3-4 years తర్వాత కొంచెం ఇంకా అలవాటు అయిపోతుంది. ఓకే, సూపర్. సినిమాకి వద్దాం. సోలో బాయ్ టైటిల్ ఎందుకు పెట్టారా? సోలో బాయ్ టైటిల్ పెట్టడానికి సోలో బాయ్ అంటే లైక్ ఫిల్మ్లో చాలా డెప్త్తో కూడుకున్న టైటిల్ అది. యాక్చువల్లీ చాలా క్యాచీగా ఉన్నట్టు అనిపించవచ్చు ఆడియన్స్కి, కానీ క్యాచీగా ఉంటూనే చాలా లైక్ దానికి ఇన్నర్ మీనింగ్ ఉంది. అది సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాతనే మనకి అర్థమవుతుంది. కానీ లైక్ జస్టిఫికేషన్ ఉంటుంది టైటిల్కి. ఇప్పుడు లుంగి కట్టడానికి బిగ్ బాస్ లో లుంగి కడితే గౌతమ్ బాగున్నాడు అన్నారు, దీంట్లో కూడా అదే కాన్సెప్ట్ తో కట్టించారా? అంటే లైక్ కైండ్ ఆఫ్ చెప్పొచ్చు. అంటే నాకు ఒక మేనరిజం లాగా వాళ్ళు, అంటే అది నాకు తెలియకుండా స్టార్ట్ అయిన ట్రెడిషన్ నాలో, నేను అనుకోకుండా చేసినది అంటే అయింది బిగ్ బాస్ లో. సో అది చూసి ఇది చాలా బాగుంది కదా, లైక్ దీని మీదనే ఒక ఫైట్ ఉండే అనమాట ఫిల్మ్ లో. సో ఈ పర్టికులర్ ఫైట్ లో అది కైండ్ ఆఫ్ అందరూ ట్రెడిషనల్స్ వేసుకొని అట్లా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మా టీం ఫీల్ అయ్యి సో అది చేసినాము. అది చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ ఫైట్ కూడా. ఆకాశ మీదలో అయితే డైరెక్ట్ లిప్ లాక్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమాలో ఏమైనా ఉంటాయా యూత్ కి? లేదు, లిప్ లాక్స్ అట్లాంటివి ఏం లేదు, కానీ యూత్ కి కావాల్సిన చాలా పాయింట్స్ ఉంటాయి, వేరే పాయింట్స్ ఉంటాయి. అంటే వేరే పాయింట్స్ అంటే ఎట్లా? అంటే అట్లాంటి బాగుపడటానికి బాగుపడడానికి ఉండే పాయింట్స్ ఉంటాయి.